నిజామాబాద్ జిల్లాలో ఏదైతే నిరసన సెగలైతే పెళ్ళుబెక్కాయని చెప్పుకోవాలా. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని నిరసిస్తూ చాలా మంది రోడెక్కిన పరిస్థితి ఉంది. అన్న మీరు చెప్పండి, ఈ ఉగ్ర దాడిని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇది ఒక వెన్నుపోటు కన్నా దారుణంగా ఈ ఉగ్ర దాడి అయితే చేయడం జరిగింది. అది కూడా ఒక మిలిటరీ యూనిఫామ్ వేసుకొని మరి ఈ దాడిని చేయడం అనేది నిజంగా సిగ్గుచేటని చెప్పుకోవాలా. సో దీని గురించి ఏం చెప్తారు? ఇది ఉగ్రవాదులది పాకిస్తాన్ పిరికిపంద చర్యగా మేము భావిస్తున్నాం. మీకు దమ్ముంటే డైరెక్ట్గా ఎదుర్కోవాలి. పిరికిపందల లెక్క ఆర్మీ డ్రెస్లో వచ్చి దొంగచాటున దెబ్బతీయడం, అలాగే ఇవాళ చూస్తే హిందువులది మాత్రమే చంపడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఎంత కవ్వింపుకు రెచ్చగొట్టే విధంగా చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న ప్రజలు తలుసుకుంటే పాకిస్తాన్ ఉముస్తే కొట్టుకపోతుంది. ఉముస్తే కొట్టుకపోయేంత చిన్న దేశం అది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు మారుతారు, మార్పిద్దామనే ఆలోచనతో 10 సంవత్సరాల నుంచి మీకు టైం ఇస్తున్నా మీ బుద్ధి మాత్రం మారతలేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టే పాకిస్తాన్ ఇప్పటికి కూడా ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దీనికి ధీటుగా జవాబు ఉంటుంది. అలాగే నేను హిందూ సోదరులందరికీ ముఖ్యంగా కోరుకుంటున్నాను, కులం కాకుండా మనం అందరం గడప లోపల కులం, గడప దాటుతా మనమంతా హిందువులు అనే విధంగా మనం ఉండాలని, ఐక్యతతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు కూడా దీన్ని తీవ్రంగా మీరు హెచ్చరించాలి. ఎందుకంటే మనమందరం భారతీయులం. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన దానికి మనం వ్యతిరేకించకపోతే వాళ్ళకు మద్దతు తెలిపిన విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు కానీ భారతీయులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని మేము నిజామాబాద్ బీజేపీ తరఫున కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. అన్న మీరు చెప్పండి, ఈ ఉగ్ర దాడి గురించి. అంటే ముస్లింలు ఎవరైతే ఉన్నారో రోడ్ ఎక్కకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి? पहले तो मैं मजम्मत कर रहा हूँ, ये जो दहशतगर्दाना जो हमला हुआ एक मासूम लोगों के ऊपर, पहले तो तुम लोग नामर्द हो, और सबसे बड़ी बात, अगर तुम लोगों को अगर दम है तो हमारी इंडियन आर्मी से फेस टू फेस मुकाबला करके बता। और एक दूसरी बात मैं तुमसे ये कहना चाह रहा हूँ, किससे? पाकिस्तान, तुम कुत्ते नहीं सुअर से बदतर है तुम, क्योंकि तुम दहशतगर्दाना मामलों को, दहशतगर्दी करने वालों को पाल रहे तुम भीख मांग रहे, तुम्हारे पास खाने को 1 रुपया नहीं है, मगर तुम दहशतगर्दी के मामले में सपोर्ट कर रहे। और मैं बाकी के जितने भी इस भारत देश में जितने मुसलमान रह रहे और जो भी दूसरे पार्टियों वाले रह रहे, मैं उनको भी कहना चाह रहा हूँ कि देखो, तुम लोग आज इन पे हुआ हम खामोश बैठ जा रहे, उन पे हुआ खामोश बैठ जा रहे, नहीं देखो हाल क्या हो रहा, आज फलस्तीन का हाल क्या हो रहा, और सीरिया का हाल क्या हो रहा, दूसरे कई देशों का क्या हाल हो रहा। मगर हम इस भारत देश में रह रहे, किसकी वजह से सुरक्षित रह रहे? नरेंद्र मोदी जी की तरफ से हम सुरक्षित रह रहे इस भारत में। ये देश हर एक मजहब को लेके चलने वाला देश है, मगर आज भी किसी को समझ में नहीं आ रहा। आज जो कांग्रेस पार्टी क्या हाल है, लोगों को सिर्फ खाली वोट के वास्ते, वोट बैंक के वास्ते लड़ा दे रहे, मार दे रहे। मगर मेरा सबसे कहना है कि अभी भी सुधर जाओ, और खबरदार पाकिस्तान और पाकिस्तान के जितने भी दुश्मन हैं, मैं उन सभी को वार्निंग दे रहा हूँ। और हम नरेंद्र मोदी जी को ये हमारी मैसेज पहुंचाना चाह रहे हैं, निज़ामाबाद माइनॉरिटी मोर्चा और निज़ामाबाद की तरफ से, कि आप इन लोगों को ऐसा नहीं सुधरने वाले, इनको घुस के मारो, हम आपके पीछे हैं, आप इनको बर्बाद कर दो, क्योंकि ये नस्ल सुनने वाली नस्ल नहीं है। क्योंकि एक बाप की औलाद रहते थे तो सामने से आके वार करते थे। मासूम लोगों का क्या उनकी घूमने गए सो वाले सिविलियंस जो घूमने टूरिस्ट के वास्ते गए सो वालों पे मारते, तुम्हारी एक बाप की तो कोई औलाद नहीं है उसमें। मेरा तो कहना है, खबरदार पाकिस्तान और दहशतगर्द, आगे चल के तुम्हारा नामो निशान मिट जाएगा। मैं तो कह रहा हूँ कि जैसा इसराइल फलस्तीन पे हमला कर रहा तो सब ये कर रहे, मैं तो कर रहा हूँ डायरेक्टली पाकिस्तान में घुस के वो हिंदुस्तान में शामिल कर लेना, जब भी वो साले सुधरते। नहीं तो जब మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏదైతే మనకి పుల్వామా అటాక్ జరిగిన తర్వాత చాలా పెద్ద అటాక్గా ఇది చెప్పుకుంటా ఉన్నాం.
సో ఇది ఒక లోయ ఏదైతే మనకి ఆ లోయ ఏదైతే ఉందో దాన్ని అనువుగా చూసుకొని ప్రీ ప్లాన్డ్గా ఇది షూట్అవుట్ అయితే చేయడం జరిగింది అనేది మనకి న్యూస్ ఛానల్స్లో కూడా రావడం జరుగుతూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా చూసినట్లయితే నిన్న జరిగిన ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో ఇది ఒక పిరికిపంద చర్య. మరి అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక కులం అడగలేడు, ఒక రాష్ట్రం అడగలేడు, ఒక ప్రాంతం అడగలేడు. కేవలం నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు ముస్లిం అయితే వదిలేసిర్రు, హిందువు అయితే పైన తిప్పి వాళ్ళు షూట్ చేయడం జరిగింది. ఒరే ఓ ఉగ్రవాద కుక్కల్లారా, ఖబర్దార్, అరే మీకే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ భారతదేశం ఒక్కసారి మా నరేంద్ర మోడీ విశ్వ గురువు ఏంటి విశ్వ భారత్ ఏకత చేసి అన్ని దేశాలకు సంబంధించిన యుద్ధాలను ఆపుతుంటే ఈరోజు మా భారతదేశం మీద ఒక టూరిస్టు ఒక ఏప్రిల్ 16 నాడు ఒక ఇండియన్ నావీ సోల్జరు పెళ్లి చేసుకుంటే మరి హనీమూన్ కోసమని ఒక ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేసి మరి అక్కడ ముస్లిం అని చూడకుండా హిందువుని మరి అటాక్ చేసి చంపడం జరిగింది. ఇది ఎంతవరకు మరి ఖబర్దార్, ఇప్పుడే న్యూస్ అందుతున్నది. ఆల్రెడీ ఆ 7 టెర్రరిస్టుల్ని రౌండ్ అప్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ. ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది కంపల్సరీ. ఇది ఇప్పుడే కాదు, మీరు పుల్వామా అటాక్ చేయడం వల్ల 42 ప్రాణత్యాగాలు పోయినాయి. ఇలా మీరు 20 మంది 10 మంది టూరిస్టులు చంపుతారు. బెటా మీరు నేరుగా ఎదుర్కోవాలనుకుంటే రండి, డైరెక్ట్గా మీ గోళీల చప్పుట్లకు మీ పిరికి పందులకు ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేరు. నరేంద్ర మోదీ అనేది ఒక విశ్వ గురువు మాకు ఇక్కడ అందంగా ఉంటుంది. కాబట్టి మేము నరేంద్ర మోదీ కూడా మా యొక్క విశ్వ గురువు కూడా చెప్తున్నాం. ఈరోజు మీరు ప్రపంచ దేశాలను ఏకతాటం చేస్తున్నారు. ఇట్లాంటి ఉన్మాద చర్యలు పాల్పడుతున్న మరి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను మీరు తప్పకుండా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి డెఫినెట్లీ అన్ని దేశాల నుండి మరి పాకిస్తాన్ సంబంధించిన ఇదివరకే మరి మనం అందించాల్సిన రవాణా సౌకర్యాలు మొత్తం కూడా నిలిపేయడం జరిగింది. వీళ్ళని దేశం నుంచే కాదు మొత్తం ఐక్యరాజ్య సమితి నుంచే వీళ్ళని బైకట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇందూరు నగరం నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలా, ఒక ఆర్మీ అంటే ఏ దేశంలోనైనా ఒక నమ్మకం, ఒక ధైర్యం అనేది ఉంటుందండి. ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ కూడా ఆ నలుగుట్లో ఒకడు దాంట్లో ఈ ఉగ్రదాడిలో పార్టిసిపేట్ చేశాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళ బుద్ధిని వాళ్ళు చూపించినట్టు తెలుస్తూ ఉంది. అంటే హిందూ ముస్లిం అనే ఒక తేడాతోని ఈ ఉగ్రదాడిని చేసినట్టు క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది. నేను అది కూడా చెప్తున్నా, ఉగ్రవాద సంస్థలకు ఎవరైతే మన భారతదేశంలో ఉంటూ వాళ్ళకు దొంగచాటున అందిస్తున్న ఏదైతే సమాచారం ఉందో వాడు పెద్ద ఉగ్రవాది. ఫస్ట్ మన దేశంలో ఉంటూ మన దేశం నీళ్ళు తాగుతూ మన దేశంలో బతుకుతూ ఈరోజు ఇతర దేశస్తులైన ఉగ్రవాద సంస్థలకు ఎవరైతే ఇంటిమేషన్ ద్వారా ఇస్తున్నారో ఖచ్చితంగా రివెంజ్ అనేది ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలి. ఇక్కడ ఉన్న పార్టీల వ్యక్తులు ఆలోచించాలి. మొన్న వక్ఫ్ బోర్డు గురించి మరి పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన ఇలా ముస్లిం సోదరులు ఇలా మన భారతదేశంలో ఒక ఉగ్రవాద సంస్థలో ఈరోజు మన హిందువుల పైన మరి దాడి చేస్తే ఏ ఒక్క నాదుడు వచ్చి మీరియా మరి ర్యాలీ పెట్టలేకపోయారు. మరి ఒకసారి ఆలోచించాలి. అది కాబట్టి ఈ సిగ్నేచర్ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాం, హిందూ సోదరులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఎలక్షన్స్ అంటే కాదు, రాబోయే రోజుల్లో మనం అంతా ఏకంగా ఉండాలి. ఇట్లాంటి చిల్లర మొల్లగాళ్ళు రావద్దంటే తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దీనికి రక్షణగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా గ్రామస్థాయి ఎన్నికలు కావచ్చు, ఇక్కడ జరగబోయే జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేట్ ఎన్నికలు కావచ్చు, నిజామాబాద్ గడ్డ మీద కావచ్చు, ఈరోజు హైదరాబాద్లో కావచ్చు. మీకు ఒక్కటి కూడా చెప్తున్నా, ఈరోజు హైదరాబాద్ ఎన్నికలు కూడా జరిగినాయి. మరి కార్పొరేటర్ అందరూ కూడా తప్పకుండా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మేము ఈరోజు దీన్ని ఎన్నికల స్టాండ్ తీసుకోకుండా ఈరోజు జరుగుతున్న ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా హెచ్చిస్తాం. ఒక విధంగా చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు సౌదీ పర్యటన మరి ఉన్నా కూడా దాన్ని రద్దు చేసుకొని మా హిందువుల కోసము ఆ రోజు అక్కడ జరుగుతున్న ప్రాంతానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా మరి అక్కడ పంపి అక్కడ బాగోలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇది జరుగుతూనే ఉన్నది. ఖచ్చితంగా ఇది ప్రక్షాళన చేస్తాడు నరేంద్ర మోదీ. ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది. రివెంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్న. హైలైట్ అన్న ఏదైతే ఈ పర్యటన నుంచి ఉటావుటిన రావడం మోడీ గారు, దాంతోపాటు అమిత్ షా గారు కూడా ఎవరైతే ఈ ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా మీ కుటుంబాలకంటే ఏవైతే ఫ్యామిలీస్ ఏవైతే ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా సపోర్ట్ ఉంటాయని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇంత మంచి పొలిటీషియన్స్ ఇంత భారతదేశం కోసం ఇంత పోరాడుతున్న వ్యక్తులపైన ఇవాళ కొంతమంది ఇవాళ భారత్లో ఉండి ఇవాళ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి ఒకటి మాత్రం చెప్తున్నామన్నా, దేవుణ్ణి మనం ఫోటో పెట్టి చూసుకుంటాం, కానీ నరేంద్ర మోదీ నిజంగా దేవుడు.
ఎందుకు చెప్పాలంటే అతనికి పిల్లలు భార్య ఏం లేదు. ఈరోజు మనందరికి ఒక పెద్దనలాగా ఒక పెద్ద తండ్రి పాత్ర ఈరోజు దేశంలో పోషిస్తున్నాడు. ఇలా చూస్తున్నట్లయితే ఇండియన్ ఆర్మీ కన్ను తెరవకుండా తెల్లని దాకా పొద్దున్న దాకా మన కోసం ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఇండియన్ ఆర్మీ అక్కడ ఏ విధంగానైతే పోరాడుతుందో ఈరోజు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి గొప్ప అక్కడ ఉన్న ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సౌదీ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అతనికి హెలికాప్టర్ మన అక్కడ ఉన్న విమానాలతో స్వాగతం చేసినా కూడా నా దేశంలో ఉగ్రవాది జరిగింది, 26 మంది ప్రాణాలు త్యాగం చేసుకున్నారు, నేను అవసరం అనుకుంటే మళ్ళీ వస్తాం ఈ దేశానికి అని చెప్పేసి 5 గంటలకు రిటర్న్ బ్యాక్ మరి ఫ్లైట్ తీసుకొని వచ్చేసి మరి అక్కడ ఉన్న ఈ యొక్క దేశానికి అత్యుత్తమైన మంత్రి శాఖ ఉన్న కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని మరి అక్కడ పంపి అక్కడ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చే విధంగా మరి తీసుకోవడం జరిగింది. ఇది అన్న భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మీ లెక్క మరి గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ లెక్క మీ యొక్క ఆస్తుల కోసం అమ్మకాసుల కోసం ఏడ ఎలక్షన్లు అయితే ఆడ ఏ దేశాల నుంచి ఆ దేశాల నుంచి ఉండిల ద్వారా డబ్బులు తీసుకునే మరి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎక్కడైతే హిందువు కోసం ఎక్కడైతే హిందువులు ఎక్కడైతే అక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆలే ఒక సైనికుడిగా ఆలే మరి ఒక కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇలా మాకు ఓటేసిన అంటే మన ఈరోజు ఈ భారతదేశంలో మరి ఉగ్రవాద సంస్థలు ఒక సామాన్య ప్రజలను ఒక టూరిస్ట్ ప్రజలను ఒక ఇండియన్ ఆర్మీ 16వ తారీఖు పెళ్ళైంది, మరి 20వ తారీఖు అతను మరణం పొందడం జరిగింది. ఎంత దీనస్థితి అన్న ఈరోజు అక్కడ వేరే పార్టీలకైతే ఇలా జమ్మూ కాశ్మీర్ జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇందూరు ప్రజలు ఇక్కడ హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు మేల్కోకపోతే రేపు ఇందూరులో జరుగుతుంది, రేపు మన గ్రామాల్లో జరుగుతుంది, రేపు రాష్ట్రంలో జరుగుతుంది, రేపు జిల్లాలో జరుగుతుంది, రేపు మన ప్రాణాలు పోతాయి. అప్పుడు ఏం చెప్తున్నారు చెప్పకూడదా? ఇప్పటికే పాకిస్తాన్ కొడుకులారా మీరు 100% బిచ్చం ఎత్తుకుంటున్నారు, ఇంకా బిచ్చం ఎత్తుకుని చేస్తున్నాం. ఈ విధంగా కూడా క్రీడాకారులు కూడా చెప్తున్నాం, బీసీ స్థాయి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఎప్పుడు కూడా మ్యాచ్ ఆడకూడదు. ఎందుకంటే క్రీడాకారుల తరపున ఇది పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవుతుంది మన సోషల్ మీడియాలో. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి సినీ తారలు మరి సెలబ్రిటీస్ ఎవరైతే పెద్ద చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉగ్రవాదాలకు సంబంధించిన విషయంలో తప్పకుండా మాట్లాడవలసి వస్తుంది. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అండగా నరేంద్ర మోదీ ఉన్నాడు, అండగా భారతీయ జనతా పార్టీ ఉంది, అండగా హిందూ సమాజం మొత్తం కూడా ఉంటాయని చెప్పేసి ఈ సిగ్నేచర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం.